నానయ్యని పాదంబుజముల సన్నిధికి పైనామయ్యున్ నానయ్యని పాదంబుజముల సన్నిధికి ప్రభుయేసు నాతో నుండవి నీవు దీనుడ భవదాధీనుడ నన్ను కృపతో నడిపించు మెదుట నరసింహధ్వానముతో ముతివచ్చుచున్నది దాని భయోత్పాతము తొలగింపవే పైనామయ్యున్నానయ్యని పాదంబుజముల సన్నిధికి సరణిలోనే బోవునప్పుడు శ్రమలెన్నెన్నో సనుదించిన సరణిలోనే బోవునప్పుడు శ్రమలెన్నెన్నో సనుదించి నా పరుగు కడ్డముగా నిలుచునేమో మరణపు ముళ్ళను విరచుటకును దద్దురవస్థలు వెసదొలగించుటకును కరుణానిధి నా సరస నుండు మీ శరణాగతునకు మరిదికెవ్వరు పైనామయ్యున్నానయ్యని పాదాంబుజముల సన్నిధికి. మనం గతించిన వారము ఏ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము? గత 3 వారాల నుంచి మనం ఒక అంశం మీద ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. చెప్పండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. హల్లెలూయా. ఈరోజు ధ్యాన నిమిత్తం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మనం 5 నుంచి చూసినట్లయితే, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు జీవిస్తున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనకు సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటిని. హల్లెలూయా. మీ తలలో చేతండి బైబిల్ తెరవనకు మీరు తెరవలసిందిగా కోరుతున్నాను. తీసుకున్నందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం మీద మనం 3 వారాల నుంచి ధ్యానం చేసుకుంటూనే వస్తున్నాం. గతించిన వారం ఏమేమి చెప్పిన గుర్తుంటే చెప్పండి. యేసయ్య పెళ్లి కుమారుడుగా ఉన్నారు. లోకంలో పెళ్లి కుమార్తె సంఘం అనేది ఏం చెప్పాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ఏమిటి అనగా చూసినట్లయితే నీతిగా జీవించడం. క్రీస్తు కొరకు మనం ఎలా జీవించాలి? నీతిగా యథార్థముగా క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మనము నడుచుకోవాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని నడుచుకున్న పక్కన నన్ను పోలి నడుచుకున్నదనేసి అంటున్నారు. మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే ఈ లోక సాంప్రదాయం చూసినట్లయితే
పెళ్లి కూతురికి పతానం మూట పంపిస్తారు. ఈ పతానం మూటలో ఏమేమి ఉంటాయి? ఆ పెళ్లి కూతురికి కావాల్సిన మేకప్ కిట్లు, ఆ డ్రెస్సు, ఆ వేలు సమస్తం ఇచ్చి పంపుతాం. పంపినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పెళ్లి కూతురు వాటన్నిటిని ధరించుకొని శుభ్రముగా ఆ పెళ్లి కుమారుని కొరకు ఆవిడ వస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో పెళ్లి కొడుకునికి పెళ్లి కూతురు వస్తుంది కానీ మన కోసము ఆ దైవ కుమారుడే పొదుగు సంఘం కోసం త్వరగా మేఘాల మీద రాబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేసి అంటాడు. ఆయన ఎలా వస్తాడు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని యొక్క బోధతో వస్తాడని దశలోని పత్రికలలో రాయబడి ఉన్నది. ఉదాహరణకి పెళ్లి కుమారుడు ఎలా వస్తున్నట్ట? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బోధల ధ్వనులతో వస్తాడు. ఈ పెళ్లి కొడుకు ముందు ఆ పెళ్లి చేసి ఇద్దరు వస్తున్నప్పుడు ముందుగా ఏమేమిది? దాంటమేమో సన్నామేమో వెళ్తూ ఉంటుంది. ఆ మోగుతున్నప్పుడు చంద్రుడికి ఏమని అర్థమవుతుంది? పలానా వ్యక్తి పెళ్లి జరుగుతుంది, ఎవరో పెళ్లి చేసుకొని వరుడు వధువు రాబోతున్నట్లు మనం చూస్తాం. ఉదాహరణకి వధువు కన్య ఈ లోకంలో మనం చూసినట్లయితే అమ్మాయి ఇంటికి నుంచి ఎక్కడికి వస్తుంది? చర్చి దగ్గరికి వస్తలేదా? విడిది గదికి వస్తుంది. ఇక్కడ నుంచి దాని నేమము పంపించి అక్కడి నుంచి అక్కడ మనం ఏం చేస్తాము? ఇంటికి తీసుకొని వస్తాం. తర్వాత నలుగురికి మనం చర్చిలోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని మనం కలిసి ఇంటికి వచ్చి మనం కూర్చున్నట్లు ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? సిద్ధపడుతూ ఉంటుంది. అట్లనే ఈ లోకంలో మనం కూడా ఏం చేయబడాలి? క్రీస్తు కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న మాటలు సార్ అర్థమైతే వస్తుంది. గట్టిగా చెప్పండి. అందరూ చెప్పట్లేదు. ఎవరికి అర్థం కాలేదు? వెరీ గుడ్. ఈ మధ్య మధ్యలో ఎదుగుతూ ఉంటాము. యేసు రక్తమే జయం. ఆయన ఎదుర్కోవాలంటే మనకు కలిగా ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, మొదటిగా నీతిగా మనము జీవించాలి. బైబిల్లో చూసినట్లయితే నీతిమంతులను ఒక్కరు లేడు, అందరూ పాపులే. కానీ ఈ నీతిమంతులుగా ఉన్న ప్రజలందరూ ఏమైపోయారు? పాపులుగా మారిపోయారు. ఈ పాపులను విడిపించడానికి దైవ కుమారుడైన యేసయ్య కల్వరి శిలువలో బలి అయిపోయి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు. తన గొర్రెపిల్లల వివాహ మహోత్సవ సమయము వచ్చినప్పుడు ఆయన రాబోతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? అనీతిమంతులైన మనల్ని ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా చేసి ఉన్నాడు. దేవుడు పాపుల్ని కరుణించేవాడై ఉన్నాడు. ద్వేషించే వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమించి కాపాడుతాడు. మనం క్షమిస్తామా? మనల్ని ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా మనం కొట్టినా, ఏదైనా చేయడానికి ప్లాన్ చేసినా కానీ మనం ఏం చేస్తాం? తిరిగి వాళ్ళు వస్తే వాళ్ళ హద్దులు వస్తానేసి మనకు కక్ష కాదు మనసులో. అర్థమవుతుందా? ఈ కక్ష గుణము, కక్ష కార్పుణ్యాలు ఎలా ఉంటాయంటే, ఆ లక్షణం నీకు అపాయం చేసే వారికి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సేమ్ అది చేయాలా? ఉపాయము వారికి మేలు చేయాలి. నువ్వు మేలు చేయాల్సిన దానికి మేలు చేయకుండా నువ్వు కీడుగా అనిపించిననుకో, దానికి ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. మేలు చేయి మెరిగి దానిని చేయని వాడికి ఏం కలుగును? పాపం కలుగునని దేవలేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ ఈరోజు మేలు చేసేవాడు ఒక్కడూ లేడు. ఎలాంటి వారంటే మన ముందు మనం పొగుడుతారు, మన వెనక మనల్ని తిప్పుతారు. అర్థమవుతుందా? మనం మంచోళ్ళుగా అనిపించుకోవాలంటే దేన్ని బట్టి అనిపించుకోగలం చెప్పండి? అడుగుతుంది మీ అందరినీ. ఫలానా సాగర్ మంచోడు, ఫలానా వ్యక్తి మంచిది
ఈ పలానా ఆ పెద్ద మనిషి మంచివాడు అని మనం మంచిదే తెలుసుకోవాలంటే మనం ఎలా జీవించాలి? మనకేం కావాలి చెప్పండి? ఫస్ట్ ఇది ప్రేమ కలగాలి. చెప్పాలి, ఏం కావాలి? ప్రేమ కలగాలి. ప్రేమ అన్ని దోషాలను ఏం చేస్తుంది? తప్పి పెడుతుంది. ప్రేమ తొలిపెట్టిద్దా? తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పిద్ది, ఒప్పు చేస్తే ఇది మంచి అని చెప్పిద్ది. కానీ మనము మంచి వాళ్ళు అని అనిపించుకోవాలంటే మొదటి మనం ఏం కాసుకోవాలి? మన జ్ఞాపకం కాసుకోవాలి. ఏం కాసుకోవాలి? నేలకతో మాట్లాడే మాటల వలన ఏమవుతుంది? అరణ్యాలు కూడా ఏమైపోతాయంటే తగలబడిపోతాయి. మనం వెళ్ళి కత్తి తీసుకు పొలం అవసరం ఒక మాట తిట్టు, ఆ మాట ఎంత ప్రభావం ఉంటుందంటే భయంకరమైన ప్రభావం ఉంటుంది. మీ నోటితో ఏం చేయాలి? శపించాలా? దేవుడు ఏం చెప్పింది? మీరు ఎవరిని శపించవద్దు, వారి మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలని చెప్పింది? ప్రార్థన చేయమని చెప్పింది. కానీ మీరు మిమ్మల్ని శపించే వారు మీరేం చేయాలి? నాశనమైపోయి కానీ శపిస్తూ ఉంటారు. అండర్గ్రౌండ్లలో కొంతమంది శుద్ధ పూజారులు, మాంత్రికులు ఎలాంటి వారు ఏం చేస్తారంటే వారికి భార్య భర్తలో ప్రశాంతంగా ఉండడానికి వారికి ఇష్టం ఉండదు. కుటుంబంలో నెమ్మది, ఆనందం, సంతోషంతో జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు చేసే దరిద్రపు పనులు ఏంటంటే వారు అండర్గ్రౌండ్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నాశనమైపోవాలి, వీరు నాశనమైపోవాలనేసి వారు కొన్ని దురాత్మలనే తెల్లలోనికి పంపిస్తూ ఉంటారు. యేసు రక్తమే జయం. చూసుకోండి, ఒక పాయింట్ తీయాలంటే దీనికి ఇంత లోతులోనికి వస్తేనే నీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వింటేనే ఈరోజు మీరు ధన్యులుగా మారిపోతారు. యేసు రక్తమే జయం. మనలో ఎలాంటి వస్తుంది? మత్సరం అనేది మనలో ఉంటే మనం ఎవరిని క్షమించలేము. ఎవరిని కూడా మనం ఏం చేయాలి? క్షమించలేము. ఆ మత్సరం వలన నువ్వు క్షమించకపోతే నీకు వచ్చే నష్టమే కానీ ఆశీర్వాదం మనకి ఏది రానే రాదు. ఈ నాశనమైపోవడం కనుక నువ్వు ఒక మాట చెప్పించేవాళ్ళతో జీవ మరణములు నాలుక వశం. చెప్పండి, జీవ మరణములు నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఇస్ ద పవర్ ఆఫ్ ద టంగ్. ఈ నాలుకను దీవిస్తే ఆ దీవెన వారికి కలుగుతుంది. నువ్వు కానీ శపించావనుకో ఆ శాపము పొందుకొనే ఆ జీవితం వాళ్ళు జీవిస్తే కష్టంగా తొలగింది. వారిలో ఏ పాపం మనం నిర్ణీతంగా అన్నావు అనుకో, నువ్వు ఏ మాట అయితే అంటావో అదే మాట మనకు రెప్పునైపోతుంది. అర్థమైందా? గట్టిగా నువ్వు బాధ తీసుకుని గోడ కొట్టాడు, దాడాగిద్దా రేపు వచ్చిద్దా? ఎంతమంది క్రికెట్ తెలుసు? చేస్తాండి. క్రికెట్ అందరూ తెలుసు, ఆల్మోస్ట్ వెరీ గుడ్. మనం గట్టిగా బాల్ని గోడ కొడతాం, అది అక్కడ ఆగిద్దా? ఏం చేస్తుంది? రిటర్న్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాం? క్యాచ్ పడుకుంటాం. అక్కడనే నువ్వు శపించావు అనుకో, ఆ శపించే జీవితం ఆ వ్యక్తిలో ఉంటే వాడు శపించబడతావు. ఓకే, తర్వాత నువ్వు ఏ పాపం ఏ మచ్చ ఏం పడతారు లేకపోయిందనుకో రిటర్న్ షాప్ నీకే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? యూట్యూబ్లో చూసినట్లయితే మన వీడియోస్ వేరే వాళ్ళు పెట్టుకున్నారనుకో, మనకు నచ్చకపోయింది అనుకోండి, వారికి మనం వేయచ్చు, స్ట్రైక్ వేయచ్చు. అర్థమవుతుందా? అధికారుల కొరకు మనం స్ట్రైక్ వేయచ్చు. అందులో మనకు సంబంధించిన లేక మనం అనవసరంగా స్ట్రైక్ చేసామనుకో తిరిగి మన ఛానల్కే ఆ స్ట్రైక్ పడి మన ఛానల్లో ఎగిరిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని ద్వారా ఈ అండర్గ్రౌండ్లో మాంత్రికులు, పెద్ద పూజలు చేసేవారు ఏం చేస్తారంటే కుటుంబాలు నాశనమైపోతుందని శపిస్తూ ఉంటారు. వారు మనశ్శాంతిగా ఉండకుండా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారు? శపిస్తూ ఉంటారు. అందుకనే మనం ఏం చేయాలి? సాధ్యమైనంత మటుకు అందరినీ క్షమించుకుంటూ పోవాలి.
అని పూసిన మెదల కొనను తుడిచేసుకుని వెళ్ళాలి. యేసయ్య ఏం చేశాడు? ఒక మీద మూడేసాను తిట్టిండా, వడలతో కొడితే తిట్టిండా, సెలవేతే తిట్టిండా, చేతులు మేకులు కొడితే కాళ్ళలో మేకులు కొడితే తిట్టాడా? నెవర్. తండ్రి మీరేం చేస్తున్నారో వినక కనుక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమని చెప్పాడు. ఆ జరుగుతున్న సందర్భము ఏమిటంటే, యేసయ్య సెలవులో ఆయన రక్తం గారుస్తూ గాలాలు పడుతూ ఆ గాలిలో ఉన్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో దురాత్మ సైన్యాలకి అట్లనే దేవుని యొక్క సైన్యాలకు ఏం జరుగుతుంది? భయంకరమైన యుద్ధము జరుగుతుంది. అందరు వినాలి, పిల్లల టీవీ తెరవద్దు. అందరికి అర్థమవుతుందా? సో చేయొద్దని అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మధ్య మధ్యలో మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ఎందుకంటే ఇది మీ మేలు కోరి నేను చెప్తాను. ఈ పర్వతంలో భూమికి మధ్యలో ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుంది. సాతానుడు వాడికి యేసయ్య సెలవు ఎక్కేంత వరకు కూడా మామూలుకి యేసయ్య చచ్చిపోతే రక్షణ వస్తుందని వాడికి తెలియదు. ఈ లోకంలో వాళ్ళ అనుచరులు చాలామంది ఉన్నారు. ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తానని వాడు చెప్పాడు. యేసయ్య కాలు మొక్కుందా? పట్టుకున్నాడా? ఆయన కాకలింటుంది. ఈ రాళ్ళని రొట్టెలుగా తీసుకొని తినేసేసి రెచ్చగొట్టాడు. అయితే ఈ లోకంలో ప్రతి ఇంటి ముందు ఒక దెయ్యం అనేది ఉంటుంది. ఆ దెయ్యము మీరు ఎంత ప్రయత్నిస్తే అంతగా మిమ్మల్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అయితే దీనిట్లా సాతానుడికి యేసయ్య సెలవులో మరణించినంత వరకు పరలోకంలో ప్రవేశం ఉన్నది. ఎక్కడ ఉన్నది? పరలోకంలో ప్రవేశం ఉన్నది. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ రక్తాన్ని చిందించి అందరి కోసం చనిపోయి తిరిగి వేసాడో అప్పటికి వాటికి పరలోకంలో అవకాశము లేకుండా పోయింది. సాతానుడు కొన్ని వేల దురాత్మ శక్తులను తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు ఈ వాడు పరలోకానికి రాకుండా పెకాయలు సైన్యంతో పాటు పరలోకం భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధము చేసి వారు ఏమైపోయారు? జరగలేకపోయారని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అప్పుడు ఈ దురాత్మలన్నీ ఎవరి మీద పడ్డాయి? అక్కడున్న రోమా సైనికుల మీద, అక్కడున్న ఆ టెంపుల్ గార్డ్స్ మీద, అక్కడున్న అన్నాసు కైపాసు వాళ్ళ మీద పడి యేసయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పిస్తున్నారు, దేవుని కుమారుడు దిగిరా ఈ అనేది హేళన చేస్తున్నారు. మన బైబిల్ అయితే కొద్దిగా రాబడింది, కానీ ఇప్పుడు లాంగ్వేజ్లో వచ్చిన బదులు పచ్చి బూతులు కూడా తిట్టినట్టు ఉన్నది. కానీ యేసయ్య ఏమన్నాడు? తండ్రి ఇదేం చేయించున్నారో వీరి పేదగా వీరిని క్షమించమని చెప్పాడు. యేసయ్య మార్గంలో మనం ప్రేమ క్షమాపణ నేర్చుకున్నట్లయితే ఆయన వచ్చినప్పుడు మనం అందరము ఆ గొర్రె పిల్లలలో మనం ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో మనం జీవించినంత ఊరికే కష్టాలు, బాధలు, శ్రమలు, ఉపద్రవాలు, ఆటపోట్లు అన్నీ ఉంటాయి. నువ్వు మంచిదానివే, కానీ నీ భర్త మంచివాడిగా ఉండకపోవచ్చు. నువ్వు మంచివాడివే, నీ భార్య మంచిదిగా కాకపోవచ్చు. వాళ్ళు మంచి నుంచి తప్పించడానికి మూల కారణాలు ఏమిటి? దెయ్యాల పని చేస్తూ ఉంటాయి. చేసినంతనే జయం. తీసుకొచ్చింది ఎప్పుడన్నా ఈ పనులు చేయడానికి, ఆ పనులు చేయడానికి తీసుకొస్తుంది. అతను విసుకునేటప్పుడు పక్కన దెయ్యం ఏం చేస్తుంది? డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఎంత పనైనా సరే మీరేం చేయాలి? సిల్లీగా తీసుకోవాలి. ఏం చేయాలి? సిల్లీగా తీసుకోవాలి. ఇదంతా నాకు లెక్క కూడా కాదు. ఇది
ఇది నాకు అసాధ్యమైనది ఏది లేదు అనేసి సిల్లిగా తీసుకుంటే ఎంత కొండలాంటి సమస్య అయినా సరే దాన్ని సింపుల్గా తీసుకుంటాం. మీకు ఇంకా మంచిగా ఆలోచన చేసినట్టే ఏం జరుగుతుంది? దేవుడు మంచిగా ఇస్తాడు. నువ్వు వెరతి చెంది కష్టంతో నువ్వు ఆలోచన చేసావు అనుకో, దానికి కలిగే మేలు జరగవు కానీ అనారోగ్య పాలు అవుతావు. నువ్వు అనారోగ్య పాలు అయితే వంట చేసేవాళ్ళు ఎవరు ఉండరు. భార్య భర్త ఏమైపోతారు? రోడ్డు దారి పెడతారు. పిల్లలు రోడ్డు దారి పెట్టి ఇష్టానుసారంగా ఉంటారు, తినరు. ఆరోగ్యం చెడిపోయింది. ఆరోగ్యం చెడిపోయి మంచాన్ని పడ్డారనుకో, ఆ మంచంలో ఏం చేస్తారు? మానసిక ఒత్తిడి వచ్చేస్తుంది. ఆ ఒత్తిడిలో రోగాలు వస్తాయి, తర్వాత పోతారు. అర్థమవుతుందా? ఒకవేళ భర్త మంచి కోపిస్తే భార్యను కొట్టాడనుకో, ఆ భార్య వేసుకుని ఆపరేషన్ సచ్చిద్ది. ఈ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. నువ్వేమైపోతావు? జైలు పాలైపోతావు. వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఒక్క చెప్పిన స్థలంలాగా అయిపోద్ది. అంత కారణం ఏంటంటే దుష్ట శక్తులు, దెయ్యాలు. వేసిన అర్థమే జయం. మరి వీటన్నిటిని జయించాలంటే ఏం చేయగలిగారంటే మనకి ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ప్రేమ ఉండాలి. అందరూ చెప్పాలి, వినపడట్లే. ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవది క్షమించే గుణం ఉండాలి. ఎంతలా ఘోరపరిచిన సరే మనం ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. మనం ఇతరులను మనం క్షమిస్తే మనకు వచ్చే నష్టమే లేదు కానీ మనకి మేలే వస్తుంది. ఈ పెళ్లి వ్యవస్థలో వారు సంవత్సరం నుంచి ఎంతగానో కుట్రలు చేశారు. కానీ అందరికి నేనేం చేసాను? సారీ చెప్పేసి క్షమాపణ చెప్పేసాను. తప్పు వాళ్ళ వైపు వస్తే మనం ఏం చేయాలి? వాళ్ళకే మనం క్షమాపణ చెప్పినప్పుడు తర్వాత మనం మంచి మనసుని అనుగ్రహించి తెలుసుకొని కృపాలు పెరుగులు పెట్టుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. ఇది ఎలాంటిది? ఇది దైవ కార్యం. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఎంత తప్పు చేసినా సరే ఎదుటివారిని ఏం చేయాలి? క్షమించే తత్వం మనకున్నప్పుడు ఈ ప్రేమనే లక్షణం మనకి వస్తుంది. దేవుడు మనం ఉత్సవంగా మార్చుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంట? ఆయన వచ్చినప్పుడు మనము వధువు సమంగా పెళ్లి కూతురు ఏ విధంగా సిద్ధపడి వస్తుందో ఆ విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనుషుడు పై వస్త్రాలను చూస్తాడు. అర్థమైనా? మనుషుడు పై వస్త్రాలనే చూస్తాడు. దేవుడే చూస్తాడు, అంతరంగాలను చూస్తాడు. మీరు ఎందుకని ఇళ్లలో గొడవలు, ఇంట్లో కీడు, అపశకనాలు, గందరగోళం ఎందుకు వచ్చి తెలుసా? మీకు రియల్గా జరిగిన సంఘటన మీకు చెప్పేసి నేను ముందుకెళ్తాను. ఇది మీకు అనేకసార్లు చెప్పుకోవచ్చు, సందర్భం వచ్చింది కాబట్టి మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా దేశంలో ఒక మారుమూల గ్రామంలో చాలా సంవత్సరాల క్రితము సంఘటన రియల్గా జరిగింది. అది ఏమిటంటే అందరు వినాలి. ఒక చర్చి ఉన్నది, పెద్ద చర్చి. అయితే ఆ చర్చిలో ప్రార్థనప్పుడు ఆదివారం రోజు గంట కొడతారు. మిగిలిన వారాలలో గంట కొట్టినట్టయితే వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి అర్థమైనంత దినాలలో గంటకు మధ్యలో ఆదివారం కాక మధ్యలో గంట కొట్టినట్టే సోమవారం శనివారం వరకు ఎవరన్నా చచ్చిపోయారు అన్నది వారికి నొప్పి కొట్టుళ్ళు అన్నమాట అర్థం. ఒకసారి ఆ పాస్టర్ గారు వెళ్ళి ఏం చేశాడు? ఒక మధ్యాహ్నం పూట గంట కొట్టాడు. టింగ్ 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 అని గంట కొట్టినప్పుడు ఏం జరిగిందంటే ఆ పొలాలు చుట్టుపక్కల ఉంటారు కదా, ఎవరు చచ్చిపోయి ఉంటారు ఏమైందనేసి ఆ సంఘ పెద్దలు, ఆ విశ్వాసులందరూ ఆ చర్చి కాడికి వచ్చారు. ఆ చర్చి కాడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు
ఎవరు చనిపోయారు ఏమిటి అనేసి అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేసిన దానికి ముందుగా ఒక సమాధి పెట్టని చేశాడు. ఏం చేశాడు? సమాధి పెట్టని చేసి 6 అడుగులు ఆ పొడవు చేసి ఈ తలకే చూస్తారు కదా ముఖం, ఆ ముఖం కింద అర్థం పెట్టాడు. అర్థం ఎక్కడ చూస్తే వాళ్ళ ముఖమే కనిపించేటట్టు అందరూ కలిసి పిలిచిపోయి పాటలు పాడి ప్రార్థన చేసి ప్రసంగం చెప్పి ఆ తర్వాత ఇదే చివరి చూపు మీరు అందరూ ఒక్కొక్కరు చూడండి అనేసి సహపెద్దలని విశ్వాసుల్ని వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరు చూసినప్పుడు తెరవగానే ఎవరి ముఖం కనబడుతుంది? ఎవరి లోపల వాడి ముఖమే కనబడుతుంది. మా కొంచెం అమ్మాయి బయట చేసుకుంది. హల్లెలూయా. ఎవరైతే పెట్టి చేస్తారో వాళ్ళ ముఖమే కనబడుతుంది. అసలు ఎందుకు చేసిందనేసి గట్టిగా అనగానే ఈరోజు మన కుటుంబంలో సమాధానం ఎందుకు లేదు తెలుసా? మన పిల్లల జీవితం ఎందుకు నాశనం అవుతుందో తెలుసా? మనకి ఈ సంఘం అనేది ఐక్యత లేకుండా పోయింది. మనలో ప్రేమ చల్లారిపోయింది. మనమందరము మన పంట పొలాలన్నీ దీవించబడాలంటే మనమందరము ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన చేద్దాం అనేసి ఆ పాస్టర్ గారు చెప్పాడు. సరే పాస్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది, నేను కూడా మీతో పాటు మేము ప్రాంతంలో ఉంటామని చెప్పాడు. అర్థంగా అయితే వాళ్ళు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. 1, 2 చేయగానే 3వ రోజు ఆ చుట్టుపక్కల పాస్టర్లందరినీ గ్రామాల పాస్టర్లందరూ ఆ చర్చిలోకి రమ్మని ప్రార్థన చేశారు. అయితే ఆ పాస్టర్ గారు అర్ధరాత్రి దాకా ప్రార్థన చేస్తుంటే ఆ చర్చిలో యేసు ప్రభు దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రభువా నన్ను కరుణించిన కోసం వచ్చిన వందనాలు కృతజ్ఞతలు అనేసి ఆయనకు వందనాలు సమర్పణ ఆరాధన చేసి చెప్పినప్పుడు, నా కుమారా ఈరోజు ఎందుకని కుటుంబాలు చెల్లా చెదురవుతున్నాయి, మీ జీవితాలు ఎందుకని గందరగోళాలు అవుతున్నాయి, మీ జీవితాలలో ఎందుకని వివాహాలు కావట్లేదు, ఒకవేళ వివాహాలు అయినా పిల్లలు ఎందుకని కలగట్లేదు అని ఈ పాస్టర్ గారికి యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు ప్రభువా నాకు తెలియదు చెప్పవాలన్నప్పుడు, నేను నీకు ఒక ప్రత్యక్షతను చూపిస్తాను అనేసి యేసయ్య దైవసేవకుడికి చూపించాడు. అర్థమవుతుందా? అట్లా చూపించినందుకు ఏం జరిగిందంటే ఆ యేసయ్య చూపించిన ఆ ప్రత్యక్షతలో ఊరి బయట ఒక స్త్రీ, నల్లన్న స్త్రీ ఏం చేసిందంటే బట్టలను విప్పేసుకొని నగ్నంగా కింద ఒక చాపలను తీసుకొని దాని మీద కూర్చొని మంత్ర విద్యలు చేస్తూ కొన్ని దురాత్మ శక్తులను పిలుస్తుంది. వీటిని కొన్ని దురాత్మలు చూసి మీరు ఒక ప్రాంతానికి వెళ్ళి ఇళ్లలో చొరబడి భార్యకి భర్తకి మధ్యలో అగులు పెడుతుందనేసి చెప్పించి పంపింది. తినాలి. ఇంకొన్ని దురాత్మలు పంపించి మీరు ఏం చేయాలి? వీరికి ఈ రోగాలు పెట్టండి, హాస్పిటల్కి వెళ్ళినా సరే నయంకరణ రోగాలు పెట్టని తెలుసుకుని దురాత్మలు అది వదిలింది. కొన్ని దురాత్మలు వదిలి మీరు యవనస్తుల దగ్గరికి వెళ్ళి యవనస్తులు సిగరెట్లు తాగి, సుట్లు తాగి, బిల్లులు తాగి, కైన్లు తిని, అమ్మ నాన్న చెప్పి తినకుండా, ఫ్రెండ్స్ చెప్పి తినకుండా వారిని సర్వనాశనం చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా వ్యభిచారానికి అలవాటు పడి తాడుకు బానిసలైపోయి ఒక్కసారి తెచ్చిన తర్వాత సేకరించుకుని తెయ్యాలని పంపింది. అర్థమవుతుందా? ఇంకొన్ని దురాత్మలకు సంఘ పెద్దలకి పాస్టర్లకి వైరగాలు చేసి ఆ సంఘం నాశనం తలుపు చేయండి. ఎట్లా అనేక దెయ్యాలను ఈ మాంత్రికురాలు ఏం చేస్తున్నట్ట పంపిస్తుంది చెప్పించి వాళ్ళని. యేసురక్తమే జయం. పరమాత్మ కూడా నాకు ఒక కళ వచ్చింది.
2019లో 18 మైళ్ళు. సముద్రం ఒడ్డున ఒక పెద్ద దెయ్యం ఏం చేస్తుంది, ఒక తమ్ముడితో ఉన్నది. సముద్రంలో దోషంతో ఇసుకను తీసుకున్నది. మీరు వెళ్ళి యవనస్తులని, కుటుంబాలను, సంఘాలను, అక్కడ ఉన్న ప్రజలందరినీ సర్వనాశనం చేయడం అనేసి ఇసుక అంటించి వేసి చేపించి, ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఈ ఇసుక రేణువులని గబ్బెలాగా మారి ఇళ్ళలోనికి జ్వరబడులు చూశారు. ఆ తర్వాత కరోనా వచ్చి చాలామంది ఎంతమంది చనిపోయారో మీ అందరికీ తెలిసిందే. అట్లా ఈ ప్రత్యక్షతను ఈ శాపుడికి ఎవరు పెట్టారు? ఏసైని పెట్టగానే అయ్యో ప్రభువా ఇప్పుడు అంటున్నా నేను ఏం చేస్తే ఇది పోతుంది, కీడు తప్పించబడుతుంది ప్రభు అని అన్నప్పుడు మీరు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి. ఏం చెప్పాడు? హెచ్చుగా ప్రార్థన చేయాలి. మీరు ఒక అరగంట చేస్తే ఎప్పటి నుంచి చేయాలి? ఒక 10 నిమిషాలు పెంచుకోండి. 30 నిమిషాలు చేస్తే డైరెక్ట్గా 2-3 గంటలు నువ్వు చేయలేవు. మీరు ఒక 10 నిమిషాలు చేస్తే రేపు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా 20 నిమిషాలు, తర్వాత ఇంకొక 10 నిమిషాలు అట్లా పెంచుకుంటూ పోయామనుకో మీరు 3 గంటలు చేసినా సరే ఈజీగా చేయగలరు. యేసు రక్తమే ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి. నేను చేయబోయే కార్యాన్ని మీరు నిత్యంగా చూస్తారనే సందర్భంలో ఆ చుట్టుపక్కల దైవజనులు అందరూ వచ్చారు కదా, వారికి మాట్లాడిన భాష గారు గురువులు గారు చెప్పి వారు ఇంకా బాగా గట్స్తో ప్రార్థన చేసినప్పుడు ఆకాంక్షతో జరిగినప్పుడు తెలుసా, ఈ మంత్రగత్త ఉన్నది కదా, ఈ మంత్రగత్త ఈ దురాత్మ పంపుతుంది కదా, ఎవరైతే ఆ ప్రార్థనలో ఉన్నారో, ఎవరైతే ఉపవాస ప్రార్థనలో ఉన్నారో, ఎవరైతే భాష గారు చెప్పింది దీన్ని లోబడి ఉన్నారో వాళ్ళందరూ కుటుంబాల చుట్టూ దేవుని యొక్క అగ్ని కావడాలు ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే నీకు చుట్టూ ఏమవుతుంది? దేవుని యొక్క రక్షణ అనేది నీకు ఉంటుంది. దేవుని గృహం చుట్టూ ఏమున్నది? దేవుని కాపుదల ఉన్నది. యోగుడికి కలిగిన సమస్య చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. నేను యోగుని నాశనం చేయాలంటే అతనికి చుట్టూ ఉన్న కంచెను తీసివేసే అనేసి దురాత్మ పోయి ఎవరిని వేడుకుంది? దేవుడిని అపాదే శాతం వేడుకున్నట్టు మన చుట్టూ ఉంటుంది. ఈ దయ్యాలు వచ్చి ఏ ఇంటి చుట్టూ అయితే తాకానికి పోతున్నాయో దెబ్బకు బాలిసైతే ఎట్లా ఉంటుంది కదా, అట్లా ఎగిరిపడుతున్నాయి. కరెంట్ షాక్ కుట్టింది ఎవరికన్నా ఇప్పుడు నీళ్ళలో కరెంట్ షాక్ కుట్టిన వాళ్ళకి ఆ డబ్బు ఏదో తెలిసింది. అంత పాఠం ఎగిరిపడతాం, పాఠం ఎగిరిపడతం చేస్తూ ఉంటుంది. అన్ని దయ్యాలు కలిపి దగ్గర ఎవరి దగ్గరికి వచ్చింది? మంత్రిగత దగ్గరికి వచ్చినాయి. మిమ్మల్ని పోయి ఏం చేయమన్నా మీరు వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారని అనగానే మేము నువ్వు పంపించే మేము వెళ్ళాం, కానీ మునుపుట్లాగా వాళ్ళు మేము ఏం చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడేమో వాళ్ళ చుట్టూరు దేవుని కాపుదల ఉన్నదే వాళ్ళని కొట్టలేకపోతాం అనేసి చెప్పింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? మరి మీరేం చేయలేకపోరు. మరి ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారంటే మాకు రక్తం కావాలన్నాయి. ఏం కావాలన్నాయి? రక్తం కావాలనేసి అన్నాయి. ఈ రక్తం మరి మీకు ఏమైనా కావాలంటే మాకు ఎవరైతే ఏమి నువ్వు మనిషివే కదా, మాకు ఈ రక్తమే కావచ్చు. ఇది ఎన్ని దెయ్యానికి కన్ని దెయ్యానికి దగ్గరకు వచ్చామని గుర్తు చంపి రక్తం తాగేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థనలకు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కాపుదల మనకి అనిపిస్తాడు. అయితే ఈ గొర్రె పిల్ల వివాహం మనం అందరం పాల్గొనడానికి అనేక కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నువ్వు డైలీగా ప్రార్థన చేసినట్లయితే నీవు ఇంకెన్నడూ పాపం లేకుండా ఉంటావు.
బూజు పెట్టకుండా ఉంటే ఎంతలా పాపమైనా సరే మీరేం చేసుకోవాలి? లైట్గా తీసుకోవాలి. మిమ్మల్ని తిట్టినా సరే తనకే ఉంచుకుని ఎవరండి? మిమ్మల్ని ఎవరైతే తిడతాడో నేను ఎప్పుడు ఉంటే మాట చెప్తాను. ఈ సమయంలో నన్ను తిట్టినా సరే నేను ఎవరకుండా ఉంటాను. నన్ను తిట్టినా సరే దాని గురించి ఆలోచించేంత టైం నాకు లేదు. ఏది జరిగినా దేవుడు చూసుకుంటాను, అంతలో వెళ్ళిపోతాను. కానీ మనం ఎవరైతే తిడతాడో ఖచ్చితంగా వాడు మానసికంగా కుండిపోయి చచ్చిపోతాడు. ఇది నిశ్చయమే. వేసినంతమే జయం. నన్ను అంటే ఎంతమంది అనుకున్నారో నా తలలో వెంట్రుకలతో అంతా అనుకుంటాను. వేసినంతమే జయం. మిమ్మల్ని ఇచ్చిన వాళ్ళనే మీరు తిరిగి తిరగవద్దు. నెల కొండనుకోండి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళే మానసిక రోగంతో అలాడిపోతారు. మీరు కక్ష తీసుకున్నారు అనుకో, మీ కక్ష ఏమైంది? దేవుడు వాడికి పనిష్మెంట్ ఇవ్వడం. దేవుడు ఇస్తే నా రూపాయలు ఎవరైనా పోతాడు. మీరు ఇస్తే వాడి ఇంకా మీ ముందు మీకు గట్టింపుగా నిలబడతాడు. మీరు తీసుకుంటారా దేవుడు ఏమంటారా? చెప్పండి. దేవుడే ఉంటాడు. తెలియని దరిద్ర జబ్బులన్నీ మనలో ఉన్నాయంటే మనలో ఏదో ఒక బలహీనత, ఏదో పాపమని మనలో ఏలుబడి చేస్తుందనేసి మనము గ్రహించాలి. సో అర్థమవుతుందా? మీకు పచ్చిగా చెప్పాలంటే, మీరు బాధపడాలంటే, ఈరోజు నువ్వు అనారోగ్యానికి గురయ్యావంటే ఖచ్చితంగా ఏదో పాపం మనలో ఉన్నది. అందరం పాపమే, ఎవడో నీతిమంతుడిగా దేవుడు. మరి మనం ఏం చేయాలంటే, ఒకటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏం జరిగింది? బాత్రూంలో పడ్డాం. మాత్రం కూడా తీసుకోవాలి. అంతకుముందు ఏం చేసినట్టు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వచ్చి నాకు తెలియకుండానే ఏదేదో బాగా కోపం పెట్టుకున్నాను వాళ్ళ మీద. పెళ్లి ఇంకోటి కార్యకంతా వాళ్ళే కనుగొనేసి భయంకరంగా ద్వేషంతో ఉన్నా. పెళ్లి కాలేదు. ఆ కోపంతో వచ్చి స్నానం చేయగానే ఏమైంది? జారిపడి గోడ తగిలిపోయింది. దేవా నన్ను క్షమించి తప్పు చేశాననేసి అందరిని క్షమించుకున్నాను. తప్పుకే మాతో కూడా వాళ్ళ 2 రోజులు తగ్గిపోయింది. చేసినంతమే జయం. ప్రియమైన తెలుపులారా, మన మిత్రులు మనం క్షమించినట్లయితే దేవుడు మన పక్షాన ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. మనము ప్రేమను ధరించుకున్నప్పుడు క్షమాపణ ఉంటుంది. క్షమాపణ అందరం దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. మనం నీతి నిజాయితీతో మనం జీవించినట్లయితే మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులనే ఇంద్రుడు అనేసి ఉన్నది. అప్పుడు మనమందరము ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఏమైపోతాము? ఒకవేళ యేసయ్యేమో ఈరోజు మధ్యాహ్నం వచ్చాడనుకో, మొదటగా వృద్ధులు లేస్తారు. మనకన్నా ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ లేస్తారు. ఆ తర్వాత సజీవులైన మనము 9 పాటలోనే పైమదేహాలు ధరించి ఆయన కొరకు మనము వెళ్ళిపోతాం. గొర్రె పిల్ల బిందు 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాలు మధ్యాకాశాన్ని బిందు ఉంటుంది. ఈ భూమి మీద తీర్పులు మహాశ్రమలు ఉంటాయి. అప్పుడు మహాశ్రమలు అంతా గతించిన తర్వాత నూతన యెరూషలేము పట్టణాన్ని భూమికి తీసుకుని వచ్చి కింద ఉన్న దుష్ట శక్తులు అందరినీ సమూలంగా నాశనం బంధిస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత కూడా ఇంకొక ఛాన్స్ ఇస్తాడు దేవుడు మనకి. వదిలిపెడతాడు ఆయన. ఎన్నాళ్ళు నేను పరిపాలన చేశాను కదా, ఈసారి వీళ్ళు నా వైపు ఉంటారా, దారి తొలుగుతురా అనేసి అవకాశం ఇస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు ఈ బంధించబడిన సాధారణ ఉంటాడే, వాడు మళ్ళా పైకి వస్తాడు. హల్లెలూయా. వాడు మళ్ళా పైకి వచ్చి ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న ప్రజలందరూ మళ్ళా హస్తగతం తీసుకుంటాడు. ఏం చేస్తాడు? హస్తగతం తీసుకొని దేవుడి నుంచి తిరిగి చేస్తాడు. అప్పుడు భూలోకంలో ఉన్న రాజులందరూ కలిసి దేవుని ప్రజల మీద
అర్థం చేసినప్పుడు దేవుడి ప్రజల వైపున ఎవరు నిలబడతారంటే దేవుడే నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఎవరి పేరునైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటాయో వారికి దైవరాజ్యము ఇస్తాడు. ఎవరి పేరుతే ఈ జీవగ్రంథంలో లేకుండా ఉంటాయో వాళ్ళందరినీ నిత్య నరకానికి ఆ శాతాలతో పాటు లెక్కేస్తారు. 20 కాలాలు వారికి తీరని బాధ, తీరని వేదన. మనకి 20 యుగాలు ఆనందము, సంతోషము ఉంటాయి. అప్పుడు ఆ పరలోకంలో వాళ్ళ క్రియల చొప్పున ఆయన ఏం చేస్తాడు? జీతాన్ని ఇచ్చి ఆయనతోనే యుగ యుగాలు ఉంటాం. ఇలాంటి ధన్యకరమైన జీవితం ఎంతమంది కావాలి? అర్థమవుతుందా? ఇలాంటి గొప్ప మర్మాలు మీరు ఎక్కడ వింటే స్తోత్రం, కనకపోతే మీరెంతో ధన్యులై ఉన్నారు. అందుకని చెవి గలవాడు ఆత్మ చెబుతున్న మాటలను నిన్నుగా కలిసి ఉన్నది. సో అక్కడ 20 యుగాలు తరతరాల మనకి సంతోషము, ఆనందము. ఈ ఆనంద జీవితంలో, ఈ నిత్య రాజ్యంలో మనమందరము ఉండాలని మనం ఏం చేయాలి? లోకము, ప్రేమ, క్షమాపణ కలిగి మనం జీవించినట్లయితే దేవుడు ఆయన వచ్చినప్పుడు మనం అందరము ఆయనతో కొనుక్కోబడతాం. హల్లెలూయా. ఇదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయమై ఉన్నది. కావున మనమందరము ఆయన కొరకు సిద్ధపడదాం. అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాని దక్షిణహస్తముతో దీనులను బాటెదవరవకుడను. దేవాని దక్షిణహస్తముతో దీనులను బాటెదవరవకుడను. నీ వాగ్దత్తమునకిది సమయంలో ఆవచనము నా జీవాధారము. దైవము తల్లియు తండ్రియు దాతవు నీవే సర్వము. నిన్ను నమ్మితి నా త్రోవ ప్రయాణము త్రుదముట్టించుము. పైనామయ్యున్ నానయ్యని పాదంబోజ ముల సన్నిధికి. ఎండమావుల కీడైనటి ఇహ సౌఖ్యములు త్వరగాబోవు. ఎండమావుల కీడైనటి ఇహ సౌఖ్యములు త్వరగాబోవు. నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగని అందుండిన వారిక ఖండామృత సౌఖ్యములిచ్చదవట. తండ్రి భవదుత్తమ దాసులని ఉండిన చోటనయుంచుము చాలును. పైనామయ్యున్ నానయ్యాని పాదంబూజ